చూస్తుంటేనే నీళ్లూరుతున్నాయిలే, తింటే ఇంకా కమ్మగుంటాయి. ఇంకో నెల రోజులైతే అంతటా దొరుకుతుండొచ్చు గాని ఇప్పటికే ఆడాడా ఇట్లా రోడ్ల మీద పెట్టి అమ్ముతున్నారు. ఇక చింతపలక పండ్లకు బగ్గ పేరు పోయిందంటే పాలమూరు జిల్లానే. అండ్లా బాలనగర్ పండ్లను బగ్గ కాయిచేస్తారు. ఆనకాలం వచ్చిందంటే గిరిజన తండాల పబ్లిక్ అడవుల పొంట పోయి కాయలు కోసుకొచ్చి ఇట్లా గంపల్లో కుప్పలు పెట్టి అమ్ముతుంటారు. కాలం వెళ్లేదాకా ఇదే పని. రోజుకు 4-5 మాటలు తెచ్చి అమ్ముతారంటే చూడురిగా. ఒక్క పాలమూరు పబ్లిక్కే కాదు, బయటి రాష్ట్రాలకు సుత పోతాయంటే చూడురిగా ఎంత కమ్మగుంటాయో. అడవులు గుట్టల పొంటి కాస్తాయి, మందులు మాకులు కొట్టుడుండదు కాబట్టి తింటే పెయ్యికి మంచిదట. కడమ పండ్ల కంటే బాలనగర్ పండ్లు జరంత తీయగుంటాయి, మళ్ళా గూగం సుత ఎక్కువుంటదట. హగనట పొలాలక్కడ పెంచుతారట కూడా. ఈడ ఓ పారి కొన్నారంటే మళ్ళా తినాలనిపిస్తదట. గందుకే ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మరీ ఆర్డర్ ఇస్తే కోసి రెడీగా పెడతారట. గింత డిమాండ్ ఉన్న పండ్లకు బయటి దేశాలకు సుత ఎరక కావాలంటే గ్లోబల్ ఐడెంటిటీ అంటే దునియా అంతా గుర్తించేటట్టు సర్కారు ఉపాయం చేస్తుంది. అంతేకాదు లో ఈ సీతాఫలాలు పండిద్దాం అనుకున్నోళ్లకు సబ్సిడీలు సుత ఇస్తదట సర్కారు. గ్లోబల్ ఇండికేషన్ సర్టిఫికేట్ కోసం కూడా మనకు హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు హెల్ప్ తోటి దాన్ని కూడా అప్లై చేయడం జరుగుతుంది. ఇక గా గుర్తింపు వచ్చేనా అంటే మునుపు కరువు జిల్లాగా పేరు పోయిన పాలమూరు చింతపలక పండ్లకు పేరు పోవుడు పక్కా.